హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. తమిళ నటి సాక్షి అగర్వాల్కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల బాగా ఆకలిగా ఉండడంతో ఈమె స్విగ్గీ ద్వారా ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి పనీర్ వంటకాన్ని ఆర్డర్ చేశారు. కాసేపటికి డెలివరీ బాయ్ ఫుడ్ పార్సల్ తెచ్చిచ్చాడు. డెలివరీ వచ్చిన తర్వాత తినడం మొదలుపెట్టగా అందులో పనీర్తో పాటు చికెన్ ముక్కలు కూడా ఉండడాన్ని ఆమె గమనించలేదు. అలా తింటూ ఉండగా అనుమానం వచ్చి పరిశీలించగా ఆమె షాక్ తిన్నారు. అందులో చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి. వాటిని చూసుకోకుండా ఆ పనీర్ను అప్పటికే ఆమె తినేశారు. దీంతో సాక్షి అగర్వాల్ తీవ్ర ఆవేదన చెందారు. తాను పుట్టినప్పటి నుంచి పూర్తి శాకాహారినని, అలాంటి తనతో బలవంతంగా మాంసాహారం తినిపించినట్లయిందని వాపోయారు. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. జీవితంలో ఎప్పుడూ మాంసాహారం ముట్టని నాకు ఇలాంటి అనుభవం ఎదురవడం దారుణమని పేర్కొన్నారు. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఒక శాకాహారికి చికెన్ పంపడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని సదరు రెస్టారెంట్పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంతో మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ రెస్టారెంట్ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు, రెస్టారెంట్లు ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం శాకాహారికి అది చికెన్ అని తెలిసిందంటూ సెటైర్లు కూడా వేయడం కనిపించింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.